ఆరోగ్యాన్ని పాడు చేసి ఆహారాన్ని ఇష్టపడతాం, ఆరోగ్యాన్ని పాడు చేసి డ్రింకులు ఇష్టపడతాం. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చేదు బిళ్ళలు తినాలంటే మనం తినలేం. ఆరోగ్యం ఇచ్చేటువంటి మజ్జిగ మంచినీళ్ళు తాగమంటే, కషాయాలు తాగమంటే తాగలేం. అంటే ప్రజలు దేన్ని ఇష్టపడతారయ్యా అని కనుక మనం ఆలోచిస్తే ఆరోగ్యాన్ని పాడు చేసే దానిని ఇష్టపడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా బైబిల్ చెప్పే విషయం ఏంటంటే జనాలు ఎలాంటి వాక్యాలు ఇష్టపడుతున్నారు, విశ్వాసులు ఎలాంటి బోధన ఇష్టపడుతున్నారు అని అంటే ఆరోగ్యకరమైన బోధన ఇష్టపడట్లేదంట. రోగాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి, ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారు. అంటే ఏ కాడకి విశ్వాసాలు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క చెవులు గోగుతూ ఉండాలి కదండి. చెవి ఇలా 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 గోగుతామంటే సమ్మగా ఉంటుంది, నిద్ర పట్టింది. అంటే ఏంది, ఏ కాడకి కూడా జనాలని పొగడేటువంటి ప్రసంగాలు, సమర్థించేటువంటి, వాళ్ళకి అనుకూలమైనటువంటిది, వాళ్ళకి ఇష్టమైనటువంటిది, అర్థమైందండి. వాళ్ళని గోకాలు ఏ కాడక కూడా నేను దేవుడు దీవిస్తాడమ్మా, ఆశీర్వదిస్తాడమ్మా, ఇలాంటి విషయాలు అనుకూలమైన దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. దురాశ, వారి ఆశలకు అనుకూలమైన బోధలు చేయాలి. ఒక వ్యక్తి అండి రోడ్డు అమ్మటే వెళ్తున్నాడు అండి, పందుల గుంపులు ఆ వ్యక్తిని ఫాలో అవుతున్నాయి. ఎటు మలుపు తిరిగితే అటు వెళుతున్నాయి, ఆయన్నే ఫాలో అవుతున్నాయి, ఎటు వెళ్ళట్లే అవి. ఒక ఆయన చూసి వేరే ఆయనతో చెప్పాడు, పందులకి ఎంత క్రమశిక్షణ అండి, తన యజమానిని ఎలా ఫాలో అవుతున్నాయండి, ఎటు పోవట్లేదండి, ఆయనే మరి ఫాలో అవుతున్నాయండి, ఎంత మంచి పందులో అని చెప్పేసి. అదేం కాదని ఆయన ఆ యజమాని ఇక వెనకాల సంచిలో చిక్కుడుకాయలు ఉన్నాయి, ఒక్కొక్కటి చిక్కుడుగా ఆయన వేస్తున్నాడు, ఆ చిక్కుడుకాయల కోసం గుంపులు గుంపులుగా ఈ పందులు వెళుతున్నాయి అని చెప్పాడు. ఈ రోజున ఆలోచిస్తే ఒక్కొక్క సంఘంలో వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటున్నారు, గుంపులు గుంపులుగా, కుప్పలు తెప్పలుగా. ఒకసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు గుంపులు గుంపులుగా వచ్చారంటండి. ఎందుకు? మార్కు సువార్తలో నుండి 3:8 చూద్దాం. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని, మరియు యేసుక్రీస్తు వారు ఇన్ని గొప్ప కార్యాలు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దానవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. అరే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, ఫ్రీ మీల్స్, ఫ్రీ బెడ్డింగ్ అంతా ఫ్రీగా ఉంది, చాలా హాయిగా ఉంది, స్వస్థతలు జరుగుతున్నాయి, హాస్పిటల్కి పోకుండా ఫ్రీగా. అంటే శరీర అవసరతలు, శరీర అక్కర్లు లబ్ధిని ఆశించి ఈ రోజున కొన్ని సంఘాలలో వేల మంది, ఎందుకోసం అంటే ఏదో లబ్ధిని ఆశించి జనాలు ఎందుకు యేసుక్రీస్తు అని ఫాలో అవుతున్నారంటే ఇందుకే. మరి తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూద్దాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై వాక్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషులు. అంటే దైవభక్తి లాభం అనుకుంటున్నారు జనాలు చాలా మంది. యేసుని నమ్ముకుంటే దీవెనలు వస్తాయి, యేసుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు వస్తాయి, యేసుని నమ్ముకుంటే మేలు జరుగుతాయి, యేసుని నమ్ముకుంటే ఇల్లు కడతాము, యేసుని నమ్ముకుంటే ఫ్లాట్లు వస్తాయి, యేసుని నమ్ముకుంటే అవి ఇవి. ఇలాంటి వీళ్ళందరూ కూడా యేసుని ఎందుకు నమ్ముకుంటున్నారయ్యా అంటే ఇందుకోసమే. ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాల్లో దీవెనలు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, ట్రాన్స్ఫర్లు వస్తాయి. అంటే కేవలము ఈ 70 ఏళ్ల జీవితం కోసం మాత్రమే క్రీస్తుని అంగీకరించి బ్యాచి వీళ్ళందరూ. వీళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూడొచ్చు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు ఈ 70 ఏళ్ల జీవిత కాలం మట్టుకు మాత్రమే బ్రతికినంత కాలము దేవుడు నన్ను, నా భర్త, నా భార్య, నా పిల్ల పాపులను సుఖంగా క్షేమంగా ఆయన యొక్క కాపుదలతో ఉంచాలి. మాకు ఉద్యోగాలు ఉండాలి, వ్యాపారాల్లో మాకు బ్లెస్సింగ్స్ రావాలి, ఇల్లు కట్టాలి, వ్యాపారాల్లో మా అబ్బాయి మంచిగా జాబులు చేయాలి. అంటే ఈ 70 ఏళ్ల జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. అంటే ఎవరి మనుషులు? హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, దేవుడు లేడైన వాళ్ళు ఉన్నారు, రౌడీలు. మనుషులు అందరికంటే అంటే రౌడీలు, గోండాలు, ఫ్యాక్షనిస్టులు, ఉగ్రవాదులు, వీళ్ళందరికంటే దౌర్భాగ్యులు ఎవరో తెలుసా? ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే క్రీస్తుని ఫాలో అయ్యే వాళ్ళు, అంగీకరించేవాళ్ళు. బ్రతకని ఈ 70 ఏళ్లలో మాకే కష్టమో నష్టం లేకుండా సుఖంగా బ్రతకాలి పిల్ల పాపలతో, వీళ్ళంట అందరికంటే దౌర్భాగ్యులు బైబిల్ చెప్పేది. కాబట్టి ఈ రోజున క్రైస్తవ సమాజము క్రీస్తుని ఎందుకు ఫాలో అవుతున్నారంటే ఏదో లబ్ధిని ఆశించి, కానీ దాని వెనుకున్న ప్రమాదం వీళ్ళకి అర్థం అవటం లేదు. అంటే పందులు తన యజమానిని ఫాలో అవుతున్నాయి. ఆహా, మా యజమానికి ఎంత మంచి ప్రేమ మేమంటే అని చెప్పేసి అనుకుంటానే, కానీ వీటికి వచ్చే ప్రమాదం వీటికి తెలియదుగా. వేసేస్తాడు ఒక్కొక్కదాన్ని, దేనికి? మాంసానికి. అది వీటికి తెలియదుగా. కానీ ఇవి ఏమనుకుంటున్నాయి అంటే మా కాపరి మమ్మల్ని చక్కగా పెంచుతున్నాడనే భావంతో ఉంటున్నారు వీళ్ళు. ప్రజలు వాళ్ళనే నమ్ముతారు కదండి. లోకంలో ఒక సామెత ఏంటంటే గొర్రె కోచేవాడిని నమ్మిద్ది, కాచేవాడిని నమ్మదని. మరి అంతే, అలాగైపోయారు ఈ రోజున. జనాలు ఏది ఇష్టపడుతున్నారు ఏమండి? అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా మనుషులు నిజాన్ని నమ్మలేరు. ఎందుకంటే అబద్ధము తీగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. సమాజము నిజాన్ని నమ్మలేరు, అబద్ధానే నమ్ముతారండి, అబద్ధానే నమ్ముతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానండి, ప్రపంచంలో చార్లెస్ డార్విన్ అని ఆయన ఒక జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో చాలామంది దాన్నే నమ్ముతున్నారు. మనిషి కోతి నుంచి వచ్చాడు అనేటువంటి జీవ పరిణామ సిద్ధాంతాన్ని జనాలు ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారు తప్ప, అరే కాదురా నాయన నేను పుట్టించానురా మిమ్మల్ని అని దేవుడు చెప్పిన నిజాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఇది ఎప్పటి నుంచే అనంటే ఆదాము అవ్వ దగ్గర నుంచే ఇది మామూలు విషయం. ఇది వాళ్ళిద్దరికి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే మీరు గనక పండు తిన్నారంటే చస్తారని చెప్పాడు. ఈలోపుగా వీడొచ్చాడు, అర్రే చావటం ఏంటండి, మీరు దేవతలైపోతారు, మీరు గనక తిన్నారంటే దేవతలైపోతారు అంతే అని చెప్పాడు. దేవుడు చెప్పిన నిజానికన్నా అపవాది చెప్పిన అబద్ధాన్ని నమ్మారు ఆనాటి ఆదాము అవ్వలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రైస్తవ సమాజము నిజమైన వాక్యాన్ని నమ్మట్లేదు, కానీ అబద్ధాన్ని బాగా నమ్ముతున్నారు, అట్రాక్ట్ అయిపోతున్నారు. అర్థమవుతుందండి? నిజాన్ని అంగీకరించట్లేదు, అబద్ధాన్ని ఇష్టపడుతున్నారు. అదేమంటే మా సేవకులు, మా పాస్టర్ గారు, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు, ఎలాంటి ఫీల్. నేను చాలాసార్లు అండి మీతో చెప్పే ఒక విషయం ఏంటంటే, సహజంగా మనిషికి ఒక సేవకుని మీద అభిమానం ఉండటం అనేది సహజం. కానీ అభిమానం కాస్త దురాభిమానంగా మారితే అది చాలా ప్రమాదం అయిపోతుంది, అది పాపం అవుతుందని బైబిల్ కూడా చెప్తుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా సినిమా యాక్టర్లు అంటే అందరు ఇష్టపడతారు. ఎందుకని? వాళ్ళు బయట ఎలా ఉన్నా సరే సినిమాల్లో హీరోయిజాన్ని చూపిస్తారు, అందరిని కాపాడుతారు, అందరికీ సహాయం చేస్తారు. సో దానికి తోడు వాళ్ళు చేసేటువంటి సామాజిక సేవ ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ అని, ఐ బ్యాంక్ అని, మరి క్యాన్సర్ హాస్పిటల్స్ అని, అలాగే పేదలకు సహాయం చేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు, విన్నప్పుడు
మనం ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమైపోతామంటే అభిమానులం అయిపోతాం. అయితే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పుటాళ్ళు, వాళ్ళ మంచోళ్ళు కాదు అనే విషయము మన దగ్గరకు వచ్చినా సరే ఎవరు చేయట్లేదంట ఈ రోజుల్లో అనే ఫీలింగ్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. అదే దురాభిమానం అయిపోతుంది. దురాభిమానం కూడా పాపం అనేది బైబిల్ చెప్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏమండి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అయినా చేసుకున్నాడు, ఇంకొకరు కూడా మరి సిద్ధంగాను, ఇలాంటి రకరకాలైన విషయాలు మనకి తెలిసినాయి. అయినా ఆయన అభిమానించే వాళ్ళు ఏమంటారంటే ఎవరు చేసుకోవట్లేదండి, చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇల్లీగల్గా కాంటాక్ట్ చాలామంది ఉంటున్నాయి. తప్పు చేయనాడు ఎవడండి, మా హీరో అండి. అంటే అభిమానం కాస్త ముదిరి తన యొక్క హీరో ఆయన తప్పు చేస్తున్నాడన్న సంగతి జనాలకు తెలిసినా దానిని దురాభిమానం అంటారు, మావాడు మంచివాడని. అలాగే ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు కానీ లేదంటే జగన్ గారు కానీ రాజకీయ నాయకుల గురించి ఆలోచన చేస్తే పోయిన వారం మనం విన్నాం కదండి, అందరూ నేరస్తులే కదా, అందరి మీద కేసులు ఉన్నాయి. ఏమంటే అక్రమ ఆస్తులు, భూ కబ్జాలు, కుంభకోణాలు ఎన్ని ఉన్నాయండి ఒక్కొక్కరికి. అదేమంటే ఎవరు సంపాదించుకోవట్లేదంట, ఎవరు కుంభకోణాలు చేయట్లేదంట, ఎవరు లంచాలు తీసుకోవట్లేదు, ఎవరు తప్పు చేయట్లేదు. ఎందుకని అభిమానం కాస్త దురాభిమానం అయిపోతుంది. అంటే మా వాడు చెడ్డవాడన్న సంగతి వీళ్ళకి అర్థమైనా సరే అభిమానం కాస్త దురాభిమానంగా అది పాపం. ఇప్పుడు చంద్రబాబు అన్నాడు, ఆయన నేరాల చిట్ట చాలానే ఉంది. పైగా ఆంధ్రజ్యోతిలో తను లేబర్ల గురించి ఏం మాట్లాడాడో ఇవన్నీ కూడా రికార్డ్ అవ్వలేదు అనుకున్నాడు, కానీ రికార్డ్ అయిన విషయాలు చాలానే ఉన్నాయి. చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఎలక్షన్స్ ముందు. ఇవన్నీ ప్రూఫ్స్తో సహా నువ్వు విన్నా నువ్వు చూసిన చంద్రబాబు మీద నీకున్నటువంటి అభిమానంతో ఎవరు తప్పు చేయరు ఇక్కడ అంటాడు. అంటే అభిమానం కాస్త ముదిరేమైందంటే దురాభిమానం అయిపోయింది. అంటే లేబర్లను వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నారా అని చెప్పినా సరే పర్వాలేదు. దురాభిమానం పాపం అని బైబిల్లో కీర్తన 19:13. అంటే ఎందుకు ఈ విషయం అంటున్నారంటే అభిమానం కాస్త అట్లా అయిపోతుంది ఈ రోజున. బాలకృష్ణ ఏంటి వాళ్ళ అభిమానుల్ని తిడతాడు, కొడతాడు అని అంటే మేము కొట్టించుకుంటామండి, ఆయన ప్రేమతో కొడుతున్నాడు. ఆయన మేమంటే ఆయనకి ప్రేమ. గన్ను తీసుకుని కాల్ చేశాడుగా ఆయన ఊరిన బెల్లం ప్రేమతో కాల్చారండి, ప్రేమతో చంపేశాడండి. ప్రేమతో చంపేశాడా అంటే అభిమానం ముదిరిపోయింది, దురాభిమానం అయిపోయి అలా. అంటే మనము అభిమానించే వ్యక్తి సరిగా లేకపోయినా సరే వారిని తిరిగి అభిమానించే విధానమే దురాభిమానం అయిపోతుంది. నిజంగా నాకండి పీడి సుందరరావు నాకు చాలా అభిమానం. నాకు అసలు ఆయన స్ఫూర్తి కూడా. పీడి సుందరరావు వాళ్ళ శిష్యుల్లో కొంతమంది వంశీ గారు, సునీల్ ఇలాంటి వాళ్ళు నేను చాలా అభిమానిస్తాను. వాళ్ళకన్నా వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అప్పట్లో నేను స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలా అని ఈ రోజున వాక్యానికి భిన్నంగా వాళ్ళు మరి మాట్లాడుతూ ఉంటే నేను గనక అభిమానిస్తే అది దురాభిమానం అయిపోతుంది. అది మనం అభిమానించే సంఘం, మనం అభిమానించే పాస్టరు కరెక్ట్గా లేకపోయినా సరే, వాక్యానికి భిన్నంగా ఉన్నా సరే వారిని గనక మనం ఫాలో అవుతుంటే, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అండి, ఇది ఎక్కడి నుంచి మనము హైదరాబాద్కి బయలుదేరి వెళ్తున్నాం. తెనాల్లో బస్సు ఎక్కింది. ఆ డ్రైవర్ ఏం చేశారంటే కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత అవుట్కట్స్లో బాటిల్ తీశాడు, మూత తీసేసి అందరూ చూస్తుండగానే పెగ్గేశాడు. అరే లోపల ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వాళ్ళు అసలే చీకటి, రాత్రి పూట నిద్ర వచ్చింది, 10 దాటింది. మరలా మనోడు బాటిల్ తీస్తే మరలా కొంచెం దూరం పోయిన తర్వాత మరలా ఇంకొకటి వేస్తే పెగ్గు. లోపల ఉన్న వాళ్ళందరూ దిగిపోతారా ఉంటారా అండి? ఎవడు తాగట్లా,
రాత్రి 10 అయితే ఎవడు తాగడు? ఎవడైనా తాగుతాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందండి డ్రైవింగ్లో. ఆయన ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఆయన డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఏం కాదు. ఆయన కూర్చుంటారా, దిగుతారండి? కానీ మన వాళ్ళు అలా కాదు. మా పాస్టర్ గారు 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి పాస్టర్ గారు సేవకుడు, ఆయనకన్నా నువ్వు ఎక్కువ. అమ్మా, ఇలా వాక్యానికి భిన్నంగా ఉంటుంది ఆయన చెప్పేదని చెప్పినా కానీ అయినా సరే మాకు ఆయనే కావాలి, అయినా సరే మాకు ఆయన కావాలంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అంటే వాక్యానికి భిన్నంగా ఒక సేవకుడు ఉంటున్నారన్న సంగతి మనకు అర్థమైన ఆయననే కనుక మనం అభిమానిస్తూ ఉంటే నీ అజ్ఞానము, నీ మూర్ఖత్వం, పోతావు నరకానికి. మనం ఫాలో అవ్వాల్సింది, అభిమానించాల్సింది మనుషులను కాదు, రాజబాబును కాదు. మనం అభిమానించాల్సింది సేవకుల్ని, పాస్టర్లను కాదు, యేసుక్రీస్తు వారిని, ఆయన పంపించినటువంటి తండ్రిని. మంచి సేవకులు అబద్ధాలు మరి చెప్పరా అంటే, ఏమంటే ఎంత పెద్ద సేవకుడైనా సరే సైతానుడు ఏదో ఒక విషయంలో పడేస్తారంటే మనకి బైబిల్ చెప్పే విషయాలు కూడా. ఏమండి, పేతురు గారండి ఒక్క ప్రసంగానికి 3000 మంది మారారంటే మీరు ఆలోచించండి. ఎంత గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు సైతానుడు ట్రాక్ మళ్ళించేసరికి పౌలు గారు వెళ్ళి గద్దించాడు ఆయన్ని. అంటే ఎందుకంటున్నానంటే సేవకులు తప్పు చేయరు అనేది తప్పు. సైతాను ఎవరినైనా వాడుకుంటాడు, ట్రాక్ తిప్పిస్తాడు. కాబట్టి వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి మనము ఆలోచించాలి. మనం ఫాలో అయ్యే వ్యక్తి వాక్యానికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా వారినే కనుక మనం ఫాలో అవుతూ ఉంటే నీ అజ్ఞానం, అది నీకు మూర్ఖత్వం అంతే. ఒక ఆయన అంటండి, స్వామీజీ తనతో ఉన్నటువంటి శిష్యులకు చెప్పాడు, అబ్బాయి నేను మంచివాడిని కాదు, నేను దుర్మార్గుణ్ణి. శిష్యులు మొత్తాన్ని కూర్చోబెట్టి చెప్పాడు, ఏదో నేను నా బ్రతుకు తెరువు కోసం, నేను సంపాదించడం కోసము జనాల్ని మోసం చేస్తున్నాను అని చెప్పేసి స్వామీజీ గారు చెప్తూ ఉంటే ఆడ కూర్చుని వినేటువంటి ఇక శిష్యులు ఏమన్నా తెలుసా? అయ్యగారు అంత మాట అనబాకండి, మీరు అలా మాట్లాడొద్దండి, మీరు ఏదో మీరు మమ్మల్ని పరీక్షించడానికి మాట్లాడుతున్నారు కానీ మీరు మహానుభావులయ్యా, మీరు దైవాంశ సంభూతులు, మీరు అలా మాట్లాడటం ఏంటండి మీరు? ఒరే సన్నాసులారా అని వినరా? అంటే మనిషి ఎలా అయిపోయాడు చూడండి ఒకసారి మీరు. నేను మంచోడు కాదురాని సంగతి స్వామి చెప్పినా సరే అయ్యా మీరు అట్లా అనబాకండి అయ్యా, మీరు మమ్మల్ని పరీక్షించడానికి కదా మీరు మాట్లాడుతుంది, మీరు మహానుభావులయ్యా అన్నారంటే ఏం చెప్పాలి? వీళ్ళని గొర్రెలనాలా, అమాయకులనాలా, ఏం చెప్పాలి మీరు? ఒక పక్కన యేసుక్రీస్తు వారు నేను దేవుడు కాదో మొర్రా అంటుంటే, నేను దేవుడు కాదురా అంటుంటే ఈ జనాలందరూ కూడా అయ్యా యేసు ప్రభు నువ్వు అలా అనద్దయ్యా, నువ్వెందుకు తగ్గించుకుంటావయ్యా? నువ్వు తగ్గించుకుంటున్నావు, నాకు తెలుసు నీ సంగతి. నువ్వు చాలా ఇక తగ్గింపు, నువ్వు ఎంత గొప్పడు అంటే నువ్వు తగ్గించుకుంటున్నావయ్యా. నువ్వు ఆ మాట అనబాకయ్యా, దేవుని కాదని అను. ఒరి నాయన మీకు ఒక నమస్కారారా బాబు, నేను దేవుని కాదురాని యేసుక్రీస్తు వారు మొత్తుకుంటున్నా, అయ్యా నువ్వు అలా అనబాక నాయన, నువ్వు దేవుడవయ్యా, నువ్వు నిన్ను తగ్గించుకుంటున్నావయ్యా, నువ్వు తగ్గించుకోబాకు. ఆలోచించమా అండి. అంటే ఒక వ్యక్తి మీద మనకున్నటువంటి అభిమానము, నేను కరెక్ట్ కాదు అని చెప్పినా సరే నమ్మని పరిస్థితి నేటి సమాజం అండి. ఒకసారి అండి ఐగుప్తు దేశంలో మోషే అనే ఆయన ఆ ప్రాంతం, ఆ దేశం వెళ్ళి దాదాపుగా కొన్ని అద్భుతాలు అక్కడ చేస్తాడు. అద్భుతాలు మొత్తం కూడా చేసిన ఆ టైంలో ఈ ఫరో దగ్గర కొంతమంది శకున గాండ్రు ఉంటారు. వీళ్ళు కూడా మాయలు చేసేవాళ్ళు, గాడిలు చేసేవాళ్ళు బ్యాచ్ కొంతమంది. సరే మోషే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళు ఫైనల్గా ఫరోతో ఏం చెప్తారంటే, ఒక మాట మీరు వినండి బాగా. వాళ్ళు కూడా ట్రై చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు. చివరికి వాళ్ళు ఫరోతో ఏం మాట్లాడతారు చూద్దాం. నిర్గమకాండం అండి 8వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి.
శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని ఆ, తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అలా చేశారు. మోషే చేశాడు కాబట్టి. ఏమండి, మోషే చేసినట్లుగా శకునగాండ్రు గారడి చేసేవాళ్ళు, మాయలు మంత్రాలు చేసే బ్యాచ్ వీళ్ళంట. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేశారు కానీ అది వారి వలన కాకపోయాను, అది వారి వల్ల అవ్వలేదు. తర్వాత 19లో శకునగాండ్రు ఇది దైవ ఏమండి అని అంటే మోషే చేసినట్లుగా వీళ్ళు కూడా చేయటానికి ఫరో దగ్గర ఉన్న బ్యాచ్ ట్రై చేశారు కానీ వీళ్ళు పడలేదు. అర్థమైందండి? ఇప్పుడు శకునగాండ్రు ఫరోతో ఏం మాట్లాడుతున్నారు మీరు వినాలి. 19లో శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఇది దైవశక్తి అంటే మోషే ద్వారా జరిగేటువంటి ఈ కార్యక్రమాలు, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు అన్నీ కూడా దేవుని శక్తి అని చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైంది కాబట్టి అతడు వారి మాట వినకపోయెను. అది వినవేరా నాయనా, మేమంతా డూప్లికేట్రా, మేము మాదంతా ఒక మాయా మంత్రం, మా దగ్గర ఏమీ లేదు, దేవుని శక్తి ద్వారా జరుగుతున్నవి అది చెప్పినా వినడే. లేదు మీరు మంచోళ్ళే, మీరు సూపరే, వారి మాట వినాలి. ఎందుకంటే ఫరో ఇక హృదయము కఠినమైపోయింది కనుక నేను కరెక్ట్ కాదన్న సంగతి వీళ్ళు చెప్పినా సరే వినట్లేదు. ఏమండి, ఈనాటి పాస్టర్లు మేము కరెక్ట్ కాదని వాళ్ళు ఎవరు చెప్పకపోయినా వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క క్రియలను బట్టి, వాళ్ళు చెప్పే ప్రవచనాలను బట్టి, డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా కారు పరిగెత్తనే ఉండిద్ది, ఇన్వర్టర్ లేకపోయినా జనరేటరు లేకపోయినా ఫ్యాన్ తిరుగుతూనే ఉండిద్ది అని చెప్పేసి అన్ని స్ట్రక్ అయిపోయి ఆగిపోయాయి. ఎవడైనా ఒక ప్రవచనాన్ని చెప్పి, కళలు చెప్పి, దర్శనాలు చెప్పిన తర్వాత అది కనుక జరగకపోతే, నెరవేరకపోతే మీకు ఏమర్థం అవ్వాలంటే వాడు లేదా ఆమె అబద్ధ ప్రవక్త అని మీకు తెలియాలి. కానీ ఈరోజు మన వాళ్ళకి అయినా సరే మేము అభిమానిస్తున్నామండి, మా సేవకుడండి, ఆయన తప్పు చేసినా పర్వాలేదండి, ఆయన వ్యభిచారం చేసినా పర్లేదండి, ఆయన ఏమైనా పర్లేదు, మాకు ఆయనే కావాలంటే దురభిమానం, దురభిమానం, దురభిమానం పాపమని కీర్తన 19:13 ఉంది. ఇక్కడ ఫరో చూడండి, ఆనాటి శకునగాండ్రు మేము కరెక్ట్ కాదని చెప్పినా సరే వినలేదు. లేదు నేను నమ్మను అని అంటే, స్వామీజీ వచ్చి నేను కరెక్ట్ కాదని చెప్పినా సరే లేదయ్యా నువ్వు అలా అనబాకయ్యా, నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావయ్యా అని అంటే ఏమనాలి వీళ్ళని చెప్పండి? వెర్రి పిచ్చి బాగా పట్టిపోయింది, అభిమానం కాస్త దురభిమానంగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రోజున అప్పవాది ప్రజల పట్ల అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. జనాలండి నిజాన్ని నమ్మట్లేదండి, నిజం మాట్లాడితే నమ్మట్లా, అబద్ధాన్నే నమ్ముతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి దెయ్యం పట్టింది కాబట్టి. అది నా మాట కాదు సుమా, బైబిల్ చూద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. ఇందుచేత సత్యమును నమ్మక అంటే ఏంది? నీ వాక్యమే 17 నీ వాక్యమే సత్యం, సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే సత్యం. ఇందుచేత సత్యం అనగా వాక్యమును నమ్మక అంటే నమ్మక దుర్నీతి అని అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. అంటే వీళ్ళు నిజం చెప్తే అరే బైబిల్లో ఇలా ఉందరా, ఇలా ఉంది నాయనా, ఇలా ఉందమ్మా, వాక్యంలో ఇలా ఉందమ్మా అని అంటే నమ్మట్లా. మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్, మా అయ్యగారు చెప్పిందే కరెక్ట్, మా సంఘమే కరెక్ట్, మా సేవే కరెక్ట్, నేను చిన్నప్పటి నుంచి ఇదే విన్నా, నేను దీన్నే మరి ఫాలో అవుతానంటే అంటే బైబిల్ ఎలా ఉందని చెప్పినా వీళ్ళు బైబిల్ నమ్మరు. ఎందుకనంటే వీళ్ళు వాక్యాన్ని విసర్జించారని పేతురు పత్రికలో ఉంటుంది. తమ్మును కొనేనా ప్రభువును
విసర్జించి అంటే ఏంది? 2 పీటర్ 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ఆ, ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. తమ్మును కొన్న యేసు ప్రభు అనగా వాక్యం, అనగా వీళ్ళు వాక్యాన్ని పక్కన పడేశారు. మాకు బైబిల్తో పని లేదు, మాకు వాక్యంతో పని లేదు, వాక్యాన్ని పక్కన పడేసేయి. అరే బైబిల్ ఇలా ఉందమ్మా, ఇలా ఉందంటే మాకు బైబిల్ వద్దు, మాకు బైబిల్ చెప్పొద్దు, మేము ఇంతే, మేము అలా అనుకుంటున్నామంతే, మా అయ్యగారు మాకు ఎలాగ చెప్పాడు, మేము ఇదే విన్నాం అంటే తమ్ముడు కొనిన వాక్యాన్ని కూడా పక్కన పడేసేటువంటి వ్యక్తులు ఈ రోజున నేటి క్రైస్తవ సమాజం. 2వ తెస్సలోనికీ పత్రికలో నుంచి 2వ అధ్యాయము 11. ఇందుచేత సత్యమును నమ్మక వాక్యమును పక్కన పడేసి, వాక్యాన్ని నమ్మట్లేదు, వాక్యాన్ని నమ్మక తర్వాత ఆగరా 12. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, దెయ్యాన్ని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇంకేం చేస్తా? ఇక నువ్వు ఎంత చెప్పినా వినట్లేదని, ఎంత నిజం మాట్లాడినా యేసు దేవుడు కాదని, యేసు దేవునిక మరి కుమారుడని ఎంత చెప్పినా ఎంత బోధించిన వినట్లేదని, ఇక నువ్వు అబద్ధాన్నే నమ్మే ఆత్మ శక్తి నీ మీదకి వచ్చేసింది. ఇక ఇప్పుడు బైబిల్ నమ్మ, ఇక బైబిల్ నమ్మే ప్రసక్తే లేదు. అబద్ధం చెప్పు నమ్ముతాం. ఎందుకని? దెయ్యం పట్టిన వాడు అబద్ధాన్ని నమ్ముతాడు, నిజాన్ని నమ్ముడు. దేవుడే చెప్పించి అబద్ధాన్ని నమ్మే ఆత్మను వారి మీదకి పంపించాడు కాబట్టి ఇక వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు, ఇక వాళ్ళు నిజాన్ని నమ్మరు వాళ్ళు. కాబట్టి జనాలు నిజాన్ని నమ్మట్ల, అబద్ధాన్నే నమ్ముతున్నారండి. వాళ్ళకే పట్టం కడుతున్నారు. మరి నిజం చెప్పే వాళ్ళ సంగతి ఏంటంటే, నిజం చెప్పే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే, ఏమండి యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా కదండి? చూద్దాం. యోహాను సువార్తలో నుంచి 8వ అధ్యాయం 45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. జనాలు నిజం చెప్తే నమ్మరా? నమ్మకపోగా బైబిల్లో మాట ఉంటుంది, నేను మీకు నిజమాడినందుకు శత్రువునైతేనా అంటాడు. నమ్మకపోగా నిజం చెప్పే వారి విషయంలో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. అందుకే యేసుక్రీస్తు వారిని భయంకరంగా ఆయన్ని కొట్టి, హింసించి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరడాలతో కొట్టి, సిలువను మోయించి, మేకులతో కొట్టి ఎంత నీచంగా యేసుక్రీస్తు వారిని చంపారండి. నిజం చెప్పే వాళ్ళని నమ్మకపోగా శత్రుత్వాన్ని పెంచుకుని చంపేశారు. దీన్ని బట్టి ఆలోచించండి, నిజం చెప్పడం ఎంత కష్టమండి. అబద్ధాన్ని నమ్మటం ఈజీ, అబద్ధాన్ని నమ్మించటం ఈజీ, అబద్ధాన్ని చెప్పటం ఈజీ. నిజాన్ని నమ్మటం కష్టం, నిజాన్ని చెప్పటం కష్టం, నిజాన్ని నమ్మించటం ఇంకా కష్టం. నమ్మలేరండి. నిజం చెప్పినందువలన ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ అండి. దేవుడు కూడా పరలోకము ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నాడంటే, మత్తయి గారి సువార్త 5వ అధ్యాయంలో నుంచి మీరు కనుక ఆలోచన చేస్తే, దేవుడు పరలోకం ఇచ్చేది ఎవరికి అని అంటే, మత్తయి సువార్త అండి 5వ అధ్యాయము 10 వాక్యం చూద్దాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము ఎవరైతే హింసలు పడతారో వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు. నీతి అంటే అర్థం ఏంటి? ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే మనం చూడొచ్చు. ఏమండి, పేతురు తన పత్రికలో నోహు అంట తన కాలములో ప్రజలకు నీతిని బోధించాడు అని ఉంటుంది. నీతిని బోధించడం ఏంటి? దేవునికి ధర్మాన్ని, దేవునికి నీతి, దేవునిక ధర్మాన్ని బోధించాడు. స్వార్థను ఆయన బోధించాడు.
అంటే సువార్త నిమిత్తం కష్టాలు వచ్చినప్పుడు, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు 10:29, అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తము, వాక్యము నిమిత్తము, నీతిగా బ్రతికే నిమిత్తము కష్టాలు, నష్టాలు, బాధలు. 30లో ఇప్పుడు ఇక మంది హింసలు, అంటే సువార్త నిమిత్తము హింసలు, కష్టాలు, బాధలు. అందుకే చెప్పాడు, నీతి నిమిత్తము, సువార్త నిమిత్తము, వాక్యము నిమిత్తము, నిజం చెప్పినందుకు అన్ని నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఉంటాయి. అబద్ధాలు చెప్పే పాస్టర్ గారికి అండి ఏ సమస్యలు ఉండవండి. హాయిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ప్రజలందరూ ఇష్టపడతారు కదా. ప్రశాంతంగా తింటాడు, తాగుతాడు, పనుకుంటాడు, డబ్బులు వస్తాయి, ఎంజాయ్మెంట్లు చేస్తూ ఉంటాడు. ఏ సమస్యలు ఉండవు అబద్ధాలు చెప్పే పాస్టర్లకి. కానీ నిజాలు చెప్పే పాస్టర్లకండి ఎన్ని నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. అయినా పరలోకం కోసం నిజం చెప్పేవాడే గొప్పోడు కదండి. ఇన్ని బాధలు పడి నిజం చెప్పడం అవసరం అంటారా? ఉన్నది చెప్తే అవసరం అంటారా? అంటే నిజాలు చెప్తే ప్రజలు ఇష్టపడకపోగా నిందలు, అవమానాలు, రకరకాలైన మాటలు క్రీస్తుకి అన్నారు కదండి. మరి ఇన్ని నిందలు పడి సువార్త పనికి వెళ్ళటం అవసరమా అని అంటే యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చాడండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టిలో నా సువార్త చెప్పండి అని. మరి ఆజ్ఞ కనుక మనం పాటించకపోతే ఏమైపోతాం? అది పాపమైపోతుంది. మనం యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను పాటించాల్సమా? యేసు దేవుని ఆజ్ఞను పాటించాడు. అది అంటాడు యేసుక్రీస్తు వారు, నేను తండ్రి ఆజ్ఞను పాటించాను, మీరు నా ఆజ్ఞను పాటించాలి. పాటించకపోతే పోతారు. యేసుక్రీస్తు వారు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ మనం పాటించాలి. సర్వలోకానికి పోండి, సువార్త చెప్పండి అన్నాడు ఆయన. మరి తప్పదు. మరి నిందలైనా అవమానాలైనా సరే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి మరి చెప్పక తప్పదు కదండి. కాబట్టి మనం వెళ్ళాలి సువార్త పనికి. జనాలు వినట్లేదండి. ఏమండి, మనకి బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, ఎహెజ్కేలు గ్రంథంలో నేను కావలి వాడిని ఉంచాను, అతను ఏం చేయాలంటే ఉగ్రత వస్తుందని ఆ ప్రాంతానికి తెలియచేయాలి. అర్థమైందండి? మనాళ్ళు పాస్టర్ గారు ఏంటి, యోనా నేనే ప్రాంతానికి డెడ్ లైన్ పెట్టినట్టు మన ఊరికి డెడ్ లైన్ పెట్టి వెళ్ళాడు. అది సరిగ్గా ఇనిసెత్తేనేగా. అర్థమైందండి? రాబోయే ఉగ్రత జాగ్రత్త అని యోనా చెప్పినట్లుగా నేను ఆ ప్రాంతానికి నేను చెప్పాను. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కావలి వాడిని పెట్టినప్పుడు వాడేం చేయాలి అని అంటే రాబోయే ఉగ్రత గురించి చెప్పాలి, బోర ఊదాలి. బోర ఊదినప్పుడు సిద్ధపడ్డాడు అనుకోండి, పర్వాలా, వాళ్ళు రక్షణ పొందుతారు. నువ్వు బోర ఊదినా సరే వాళ్ళు కనుక సిద్ధపడలేదు అనుకోండి, అందరూ పోతారు. వీళ్ళెవరు వినట్లేదు, వీళ్ళు చెప్పిన వినట్లేదు, మారట్లేదు అని నువ్వు కనుక చెప్పటం మానేసావనుకో, వాళ్ళ మీదకి వచ్చిన రక్తాపరాధము నీ మీదకి వస్తుంది. జాగ్రత్త, ఆ నేరము నీ మీదకి వస్తుంది అని చెప్పాడు దేవుడు. అంటే దీన్ని బట్టి ఏంటి, జనాలు విన్నా వినకపోయినా, సంఘానికి వచ్చినా రాకపోయినా, పాటించినా పాటించకపోయినా తప్పదండి, చెప్పాలండి. మరి ఇది అర్థమైందండి? నేను అసలు చెప్తున్నానో లేదో, విశ్వం ప్రకృతిని సాక్షిగా, దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్షిగా ఉంచాడంట. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. అంటే ప్రకృతి అందరి మీద సాక్షిగా ఉన్నవి సృష్టి మొత్తం కూడా. పైగా ఆకాశంలో నుంచి దూతలంట అలా తొంగి చూస్తున్నాయంట. రాజబాబు ఏం చేస్తున్నాడు? సువార్త చెబుతున్నాడా లేదా? వాక్యానుసారంగా ఉంటున్నాడా లేదా? మొత్తం రికార్డ్ అవుతున్నాయి కదండి ఇక్కడ. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మరి మనం చెప్పాలా వద్దండి? జనాలు విన్నా వినకపోయినా, పాటించినా పాటించకపోయినా. అండ్ ఒకసారి అండి, చాలామంది పాస్టర్లు అండి, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే,
అంటే వీళ్ళకి సత్యం అనేది వాస్తవం అనేది పాస్టర్లకి అర్థమైనా తెలిసిన చెప్పటానికి ప్రజలలో వ్యతిరేకత వస్తుందేమో, భిన్నాభిప్రాయాలు వస్తాయేమో, సంఘానికి రావటం మానేస్తారేమో, సంఘానికి దూరం అయిపోతారేమో అని చెప్పేసి ఇలాంటి ఆలోచన అండి. అంటే పిల్లలకి కన్న తండ్రి ఎవరో, పిల్లలకు తన దేవుడు ఎవరో, ఆయన ఎక్కడుంటాడో ఏం చేస్తాడో అని పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ కన్న తండ్రిని దేవుడు ఎవరో చెప్తే ఎప్పటి నుంచో పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఏమన్నారంటే యెహోవా దేవుడు అని చెప్తున్నారా, వాళ్ళు యెహోవా సాక్షులే. అవ్వా, ఎంత పరిస్థితి! సైతానుడు ఎంత భయంకరంగా ట్రాక్ మళ్ళీ చేశాడండి ఇక్కడ. ఏం చెప్పాలండి సమాజాన్ని? యెహోవా సాక్షి ఎవరండి? ఏమండి, యెహోవాకు సాక్షి యేసుక్రీస్తు వారే. అది చాలామందికి తెలీదు. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను మరి పాడతారుగా. నేనేమన్నా తండ్రిని కన్నానా, విన్నానా? నేనేమన్నా తండ్రిని చూశానా, ఆయన స్వరం నేను విన్నానా? ఆయనను చూసింది, ఆయనని విన్నది వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే యెహోవాకు సాక్షి. ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. యెహోవా సాక్షి అంటే యేసుక్రీస్తు వారండి, మనం కాదు. సైతాను అలా మార్చేశాడు. సంఘాన్ని సంపాదించుకోవడం కోసము, సంఘాన్ని గ్యాదర్ చేసుకోవడం కోసము, సంఘాన్ని పెంచుకోవడం కోసము అబద్ధాన్ని చెప్తామండి, జనాలు మోసం చేస్తామండి. తప్పు కదా అండి ఇది? ఏమండి, నేనండి 25 ఏళ్ల నుంచి నేను సేవలో ఉన్నాను. నేను ఈ ఊరి నుంచి సుమారుగా 25 ఏళ్ళు అవుతుంది. 25 ఏళ్ళ నుంచి నేను సేవలో ఉన్నాను. నేను సేవకు వచ్చినప్పుడు నా బోధ ఎలా ఉండేదంటే, అంటే అప్పట్లో నేను విన్న దానిని బట్టి, నాకు అర్థమైనటువంటి దానిని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్గా హల్లెలూయా ఉందండి, నేను అప్పటి వరకు హల్లెలూయా చెప్పేవాడిని. సో హల్లెలూయా అనేది ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పాలి అనే విధానంలో కరెక్షన్ చేసుకున్నాను. నేను హల్లెలూయా గురించి కరెక్షన్ చేసుకున్న ఆ తర్వాత హల్లెలూయా నేనే చెప్పాలి, ఒకరే చెప్పాలి అనే విషయం నేను మీకు చెప్పాను కదండి. నేను కరెక్షన్ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి తూచ్ అని నేను మరలా హల్లెలూయా చెప్పడం స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనని నమ్మాను. అలాగే బాప్తిజం పొందాను. ఆ దేవుడే యేసుక్రీస్తు వారుగా వచ్చారు, ఆ దేవుడే పరిశుద్ధాత్మగా, ఇలాంటి ఏకత్వం. అయితే నేను 2000లో త్రిత్వమా ఏకత్వం అనేటువంటి ఒక టాపిక్ చెప్పాడు పీడి సుందరరావు గారు. అద్భుతం. అంటే ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ విషయంలో వన్ అండ్ ఓన్లీ అని చెప్పాలి. అంత అద్భుతంగా ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను కూడా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఓహో, నిజమే కదా. నేను దాదాపుగా 3-4 మాసాలు ఇంట్లోనే ఉండి బాగా దీని గురించినటువంటి పరిశీలన. ఇక నేను అప్పటి నుంచి తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరే నేను బోధించడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత మరల నేను కొద్ది కాలం అయిపోయిన తర్వాత ముగ్గురు ఒకటేనని వెనకడి నేను పోలేదు, తూచని పోలేదు నేను. ఆ తర్వాత నేను పెంతెకోస్తు సంఘంలో పుట్టి పెరిగాను కాబట్టి భాషలు, వరాలు, ప్రవచనాలు, దర్శనాలు, కళలు ఇవన్నీ నమ్మే వ్యక్తిని. కొంచెం అటు ఇటుగా ఉన్నానులే, కానీ ఆ విధానాలు ఉన్నాను. అయితే ఎప్పుడైతే నేను సత్యాన్ని గ్రహించానో, వాస్తవాన్ని నేను తెలుసుకున్నానో, ఇవంతా బట్టి ట్రాషు, ఇవేమి లేవు, ఇవి సైతాను చేస్తున్నటువంటి పని అని నేను సంఘానికి చెప్పి బోధించా. అలా నేను బోధించిన తర్వాత కొద్ది కాలానికి నేను చెప్పిందంతా తూచని నేను మరలా భాషలో మాట్లాడటం స్టార్ట్ చేయలేదు. ఆ తర్వాత ఒకప్పుడు చిన్నప్పుడు పరలోక ప్రార్థన చేసినటువంటి నేను అది కరెక్ట్ కాదని నేను బోధించిన తర్వాత కొద్ది కాలానికి తూచ్ మనం చేయొచ్చు అని నేను చెప్పలేదు. యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేయాలి అని బోధించి చేసిన నేను అలా కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికే ప్రార్థించాలనే విషయాన్ని నేను గ్రహించిన వాడనై
నేను అదే సంఘానికి బోధించాను. బోధించిన తర్వాత మరలా కొద్ది కాలానికి తోచి మన యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థించాలి అని నేను చెప్పలేదు. ఇలా ఒక్కొక్కటిగా కరెక్షన్, నా జీవితంలో నా యొక్క సేవలో కరెక్షన్. ఎందుకంటే లేఖనముల యందు మీరు పొరబడితిరి అని మాట చెప్పాడు యేసుక్రీస్తు వారు. అది నాకు బాగా హత్తుకుంది. ఓహో, నేను లేఖనాల విషయంలో పొరపాటు జరిగింది. నాకు కరెక్షన్ ఎప్పటికప్పుడు. ఒకప్పుడు పండుగలు, క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ ఉండేది. ఇవన్నీ వాస్తవం, ఇవన్నీ కూడా వాక్యానుసారమైన కావని చెప్పాను. చెప్పిన నేనే మరల కొద్ది కాలానికి తూచి మనం పండగలు చేయొచ్చు అని చెప్పలేదు. మనం తీసుకున్న బాప్తిసాలు వాక్యానుసారం కాదని నేను నమ్మి, అలాగే నేను తీసుకుని మీకు కూడా చెప్పి నమ్మించి అలా బాప్తిసాలు ఇప్పించిన తర్వాత నేను మరలా తూచి ఇది కరెక్ట్ కాదని నేను మీకు చెప్పట్లేదు. అలాగనే యేసుక్రీస్తు వారు ఒకప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడన్నా అని చెప్పాను కొద్ది కాలానికి ముందు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే అని బోధించిన నేను నా యొక్క పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, ఆయన కుమారుడు అని చెప్పి బోధిస్తున్న నేను మరలా తూచి యేసుక్రీస్తు వారు కూడా దేవుడే అని నేను చెప్పట్లేదు. దీన్ని బట్టి ఫలితార్థం ఏందో మీకు అర్థం అవ్వాలి. 25 ఏళ్ల నుంచి రాజబాబు అనేటువంటి నేను ఒక విషయం నేను చెప్పిన తర్వాత, కరెక్షన్ చేసిన తర్వాత కొన్ని దినాలకి తూచి అదే కరెక్ట్ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. భాషల గురించి కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి కానీ, హల్లెలూయా గురించి కానీ, వరాల గురించి కానీ, పరలోక ప్రార్థన గురించి కానీ, యేసుక్రీస్తు వారికి ప్రార్థన గురించి కానీ, బాప్తిస్తాల గురించి కానీ, వీటన్నిటి గురించి నేను ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ, పరిశీలన చేస్తూ, 1కి 10 సార్లు ఆలోచించి కరెక్షన్ చేసుకుంటూ నేను మీకు చెప్పిన కొన్ని దినాలకి తూచి అదే కరెక్ట్ అని నేను మీకు అంటే, ఏంద్రా కాసేపు ఇది కరెక్ట్ అంటాడు, కాసేపు అదంటే మీకు డౌట్ వస్తుంది. మీకు నేను కరెక్షన్ చేసిన తర్వాత నేను మరలా అది తప్పని ఎప్పుడు నా యొక్క సర్వీసులో నేను మీకు చెప్పలేదు. యేసుక్రీస్తు వారిని ఒకప్పుడు దేవుడు అనుకున్నాను, కాదని చెప్పి కరెక్షన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా దేవుడే అని చెప్పి అంత చేయలేదు. నేను చేయటం లేదు, చేయను కూడా. 1కి 10 సార్లు ఆలోచించి మరి అంటే ఎందుకంటున్నానంటే, దేవుని పిల్లలారా, ఒక విశ్వాసిగా మీరు కానీ, ఒక సేవకుడిగా నేను కానీ, మనం చచ్చేంత వరకు కరెక్షన్ చేసుకుంటానే ఉండాలి. అంతే తప్ప నేను 25 ఏళ్ల క్రితం నమ్మిన దానినే నేను ఇలా ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నా జీవితం ఇంతే, నేను ఇలాగే బాప్తిసం పొందిను కాబట్టి నేను ఇలాగుంటాను, నా యొక్క విశ్వాసం ఇంతే అంటే పోతారు. బస్సు ఎక్కారు, హైదరాబాద్ వెళ్ళటానికి ఎక్కారు బస్సు, కానదేమో ఎక్కడికో వేరే రేపలు పోయేటువంటి బస్సు అనుకోండి. రేపల బస్సు ఎక్కేవేంట్రా అని చెప్పి నేను అడిగితే ఆ పిల్లని, సారా నేంజల్ని, ఏదో ఒకటిలే మామయ్య ఎక్కానుగా అని అంటదా? వచ్చి చూసుకుంటుంది బోర్డు ఏది కరెక్ట్ అని. మనం అది చూసుకోవాలి ఏది కరెక్ట్ అనేది. అదంతా బైబిల్లోనే ఉంటుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చచ్చేంత వరకు కరెక్షన్ చేసుకుంటూనే ఉండాలి. మన భక్తి కరెక్ట్ కాదని వాక్యం మనకి బోధిస్తున్నప్పుడు పరలోక వెళ్ళాలనుకున్న వాడు ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూనే ఉంటాడు. ఇప్పటి వరకు నా యొక్క 25 ఏళ్లలో నేను కరెక్షన్ చేసిన ఏది కూడా తూచని నేను మరల వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉంటే మీరు నాకు చెప్పండి. నా యొక్క 25 ఏళ్లలో నేను కరెక్షన్ చేసిన తర్వాత తూచి అదే కరెక్ట్ అని ఎప్పుడైనా చెప్పానని మీరు నాకు చెప్పండి. నేను అది మీకు చెప్పాలంటే నేను దాన్ని 25కి 10 సార్లు ఆలోచిస్తాను. మీకు చెప్పాలంటే నేను నమ్మాలన్నా నాకు టైం పట్టిద్ది, నేను మీకు చెప్పాలన్నా నాకు చాలా టైం పట్టిద్ది. నేను మీకు ఒక విషయాన్ని నేను మీకు చెప్పానంటే ఎందుకంటే నిన్నును
నేను నమ్ముకున్న వారిని కూడా నువ్వు రక్షించుకుంటావు. నీ బోధ వినేవారిని రక్షించుకో. ఇది ఎందుకంటే బోధకుడైన వాడికి మరి కఠినమైన తీర్పు అంటే నాకు మీకన్నా శిక్ష ఎక్కువ ఉంటుంది. మన జాగ్రత్తగా ఉండద్దండి చెప్పండి. కాబట్టి జనాలతో నాకు అసలు పని లేదండి, నాకు మనుషులతో పని లేదు. ఏమండి, నేను చెప్పే బోధ మీలో కొంతమందికి నచ్చదని తెలుసు. నాకు మీకు నచ్చకపోయినా నేను ఎందుకు బోధ చేస్తానో మీకు తెలుసా? నచ్చాల్సింది మీకు కాదు, నచ్చాల్సింది దేవుడికి. నేను చెప్పే బోధ దేవునికి నచ్చాలి, ప్రజలకు కాదు. అసలు ప్రజలకు నచ్చే బోధ చేస్తే వాడు కరెక్ట్ అయిన బోధకుడే కాదు. కాబట్టి నా బాధ్యతగా నేను పెదరాబూరి వెళ్ళి నా పని జనాలు వచ్చినా రాకపోయినా సరే, విన్నా వినకపోయినా సరే బాక్సులు పెట్టి, అంటే ప్రకృతికి కూడా మనం చెప్పే వాక్యాలు అవసరం అంటండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక వదిలేండి, టైం అయిపోయింది, ముగిద్దామంటే అవ్వట్లేదు. సంఘము విశ్వానికి ప్రకృతికి వాక్యం చెప్పాలంట. ఈ ఊర్లో ఏ సంఘం అండి బయటికి వెళ్ళి వాక్యం చెప్తుంది? మీరు చెప్పండి నాకు. ఎఫ్ఎస్సి తర్వాత చూడండి 3:8 నుంచి కనుక చూస్తే సంఘం ఏం చేయాలంటే ప్రకృతికి వాక్యం చెప్పాలి. సంఘం అంతా వెళ్ళిపోయి సంఘం తన జ్ఞానాన్ని మరి వినిపించాలి. తెనాల్లో ఒక యేసురాజు సంఘమే బొలమంట ఆటోలు కట్టుకుని లారీలు వేసుకుని, అదేం లారీ అయ్యా, ఆ వ్యాన్లు వేసుకుని దానిలో మరి సామాన్ వేసుకుని సంఘం అంతా నాతో కూడా వచ్చి, ఎందుకంటే ఇలా దేవుని పనుల్లో సహకరించే వాళ్ళ పేర్లే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. మనకి ఎందుకులేండి, పాస్టర్ గారే చూసుకుంటారులే అనుకుంటే నువ్వు ఆ బాప్తీసం పొందినంత మాత్రం పరలోకం వెళ్ళు. కాబట్టి సంఘం ఏం చేయాలంటే విశ్వానికి ప్రకృతికి దూతలకు కూడా వాక్యం చెప్పాలంటే ఆ పని ఎవరు చేస్తారు ఈ ఊర్లో? ఒక యేసురా సంఘం మాత్రమే. సంఘం అంటే సమాజానికి, ప్రపంచానికి, ప్రకృతికి తన జ్ఞానం వినిపించాలంట. ఆ పని మనం చేయాలి కదండి. మన పని మనం చేద్దామండి. వింటే విన్నారు, లేకపోతే లేదు. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరేం చేస్తారంటే వాక్యం చెప్పి వచ్చేసి మీ దుమ్ము అక్కడ దులిపేయమని చెప్పాడు. అపోస్తలులు అలాగే చేశారు, వాళ్ళ దుమ్ము వాళ్ళు అక్కడే దులిపొచ్చారు. కాబట్టి దేవుని పనిలో మనం ఉందాం. ప్రజలు విన్నా వినకపోయినా, మారినా మారిపోయినా, వచ్చినా రాకపోయినా సరే, సత్య సువార్తను శ్రమలు పడి, కష్టాలు పడి, బాధలు పడినా సరే సమాజానికి వినిపిద్దాం. దేవుడి మాటలు దీవించునుగా.